రాష్ట్ర ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పిన ఆ పార్టీ నేత పేర్ని నాని లాంటి వ్యక్తులకు బుద్ధి రాలేదని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. సీఎం చంద్రబాబుపై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ అరాచకాలకు విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు తమకు పట్టం కట్టారన్నారు. అలాంటిది పేర్ని నాని లాంటి వాళ్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే మచిలీపట్నం ప్రజలు పేర్ని నానికి తగిన బుద్ధి చెప్పారని, అయినా తమ పద్ధతి మార్చుకోకపోతే తరిమి కొడతారన్నారు. 5 ఏళ్లుగా పేర్ని నాని చేసిన అవినీతిని ప్రజల ముందు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇవాళ వైనాడు 175ని మొత్తం ఓడగొట్టుకున్నావు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించావు. నీ ఎమ్మెల్యేలు బూతుల పురాణం మొత్తం కూడా పబ్లిక్ కడిగి పారేశారు. ఈ బందర్లో ఉన్నటువంటి చెత్త సన్నాసి ఏంటో చూపించారు. ఇంకా సిగ్గు రాకుండా ఏదో మాట్లాడుతూ ఉంటే అవన్నీ అవుతాయి అనుకుంటున్నారా? పేర్ని నాని గారు, మీకు ఇంకా బుద్ధి రాలేదా? మీకు జ్ఞానం లేదా? ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అరాచకాలు తట్టుకోలేక 95% మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. వాళ్ళ 175 నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో 164 మందిని గెలిపించారు వాళ్ళ రాష్ట్ర ప్రజలు. ఇది ఒక చరిత్ర. ప్రపంచంలో ఉన్నటువంటి డెమోక్రటిక్ కానీ ఏ ఎన్నికల్లో కానీ 95% మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితులు ఒక ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిందంటే మీలాంటి దుర్మార్గమైనటువంటి పాలన